ఎవ్రీవన్, ముందుగా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. చార్మినార్ వెళ్తున్నాం ఈరోజు మేము. నిజానికి నాకు చార్మినార్ షాపింగ్ అన్నా, బేగం బజార్ అన్నా, ఇంకా మదీనా షాపింగ్ అన్నా చాలా ఇష్టం. ఇవి మూడు ఒకే దగ్గర ఉంటాయి, కొంచెం దూరంలో. లాస్ట్ ఇయర్ నేను మా తమ్ముడిని తీసుకొని వచ్చాను. ఇంకా అప్పుడు కూడా నాకు బాగా అనిపించాయి, రీజనబుల్గా అనిపించాయి ప్రైస్ అయితే. ఇప్పుడు చూడాలి, రాగానే ఫస్ట్ ఐస్ క్రీమ్ అని స్టార్ట్ చేశారు. ఐస్ క్రీమ్తో ఇప్పుడే తినేస్తే ఇంకా తర్వాత అలసిపోతే ఎలా అనుకున్నాను నేను. ఇంకా అలా ఐస్ క్రీమ్ తింటూ చిల్ అయ్యి తర్వాత షాపింగ్ స్టార్ట్ చేసాము. అంశు అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు. మా చిన్నదాంతో తలనొప్పి, ప్రతిదీ నేనే తింటా అంటుంది. మనం తినిపిస్తే అస్సలు తినదు, నాకే కావాలని లాక్కుని డ్రెస్ అంతా పాడు చేసుకుంటుంది. చాలా దూరం నడుచుకుంటూ చూస్తూ వచ్చిన తర్వాత ఇక్కడైతే ఒకసారి చూద్దాం రేట్స్ ఎలా ఉంటాయి, అసలు ఎంత తగ్గిస్తారు ఏంటా ఒకసారి చూద్దామని, టెస్ట్ చేద్దామని వచ్చాము. తీసుకుందామని అనుకోలేదు, కానీ నచ్చితే మాత్రం తీసేసుకుందాం అనుకున్నాను. తర్వాత చూసాను, అన్నీ నార్మల్గానే అనిపించాయి, మరీ సూపర్ అనిపించలేదు, చాలా డల్గా అనిపించాయి. పిల్లల్ని పట్టుకునే వాళ్ళు ఒకరు ఉంటేనా షాపింగ్ ఇంకా బాగా చేయొచ్చు. వీళ్ళని మోస్తూ బ్యాగ్స్ మోస్తూ చాలా కష్టం షాపింగ్ చేయడం. మెయిన్గా బ్యాగ్లో ఫుడ్ కూడా తీసుకొని వెళ్ళాం కదా, ఇంకా చాలా బరువు అయింది. అంశుకి మాత్రం చాలా లైట్ వెయిట్గా వాడు తినే బిస్కెట్స్ అవి పెట్టించాను. ఎందుకంటే బ్యాగ్లో మేము తీసుకున్నవన్నీ పెట్టేసిన తర్వాత ప్రతిసారి అడిగిన ప్రతిసారి తీయడం కష్టం కదా, అందుకని వాడు వాటర్ బాటిల్, ఇంకొన్ని బిస్కెట్స్ అలా పెట్టాను. యూట్యూబ్లో చార్మినార్ దగ్గర ఈ షాప్లో చాలా తక్కువ రేటు, ఇంత తక్కువకి అసలు దొరకవు అని వీడియోస్ చూసాను. ఇక్కడికి వెళ్ళి చూస్తే మాత్రం ఇవి ఎంతో గెస్ట్ చేయండి చూద్దాం. 50,000 అంట. 50,000, 30,000, 40,000 అనేసరికి ఇంకేం అడగలేదు, ఇంకా వేరేవి కూడా చూడలేదు. ఇంకా వచ్చేసాం, బయటకు వచ్చేసాను. లాస్ట్ ఇయర్ అంశుకి ఇక్కడే నేను షూస్ తీసుకున్నాను, చాలా బాగున్నాయి డిఫరెంట్గా. వాడికి ఇవి నచ్చాయంట, వాడే కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు, మోడల్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. మమ్మీ నాకు అవి నచ్చలే, ఇవి బాగున్నాయని తీసేసుకున్నాడు. నేను మామూలుగా షూ మోడల్లో ప్లెయిన్వి తీసుకున్నాను, కానీ ఇలా వర్క్ ఉన్నవి తీసుకోలేదు. ఇలా స్టోన్ వర్క్ అలా ఉంది, ఒకసారి చూద్దాం అనుకుంటున్నాను పార్టీ వేర్లో. చాలా అడిగాను, బట్ రేట్స్ చాలా ఎక్కువగా చెప్తున్నాడు, ఎంత అడిగినా తగ్గించట్లే అంతకన్నా. ఇంకా నెక్స్ట్ ప్లేస్లో ఇవే మోడల్ చూద్దాము, ఏమైనా తక్కువగా ఇస్తాడేమో అని ముందుకెళ్ళాము. మామూలుగా నెట్టెడ్ శారీకి వేరే పెట్టికోట్ అంత బాగుండదు కదా, ఇలాంటి పెట్టికోట్ అయితే బాగా సెట్ అవుతుంది. రేట్స్ మరీ ఎక్కువ లేవు, అలా అని మరీ తక్కువ కూడా లేదు. 120, 130, 150 అలా అంటున్నాడు. మాదాపూర్లో మేము ఉండే ప్లేస్లో కూడా ఇవే రేటు ఉన్నాయి, అంటే ఈ నెట్టెడ్ పైన వేసుకునే పెట్టికోట్స్ కాకుండా వేరేవి. బయట నుండి చూడగానే ఇది బాగా నచ్చింది, బ్లూ అంటే నా ఫేవరెట్ కదా, అందుకని ఇంకా లోపలికి వచ్చేసాము. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రతి దగ్గరికి నాకు నచ్చి తీసుకెళ్తున్నాను, బట్ నేను మాత్రం కొనట్లేదు. మా అక్కకి మాత్రం అన్ని నచ్చేలా చేసి కొనిపిస్తున్నాను. అది నవ్వుతుంది, ప్రతి దగ్గరికి తీసుకెళ్ళి నన్ను కొనిపిస్తున్నావు ఏంటి అని. ఇవైతే చాలా నచ్చాయి, బాగున్నాయి, రేట్స్ కూడా చాలా తక్కువ చెప్తున్నారు. కానీ మేము ఈ బ్యాగ్స్ పట్టుకొని పిల్లల్ని పట్టుకొని అవి మోయలేమని ఇంకొచ్చేసాము. ఈ షాప్ కూడా నేను యూట్యూబ్లో వీడియోస్లో చూసాను, రేట్స్ చాలా తక్కువ ఉంటాయని, అందుకని వచ్చాను ఇక్కడ ఏమున్నాయని. ఇలా అన్ని కింద వేశాడు, చూస్తున్నాను. అసలు టచ్ చేసి కింద కూడా రానివ్వట్లే, ఇటు ఇవ్వమ్మా అంటున్నాడు అందరినీ. సారీ తీసేసుకున్న తర్వాత దానికన్నా బెటర్గా ఇంకేదైనా సారీ కనిపిస్తే చాలా బాధగా అనిపిస్తుంది. ఇప్పుడు నాది కూడా అదే పొజిషన్. ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకు అలా మాట్లాడుతున్నాను. ఇక్కడ లోపలికి వెళ్తే అన్ని బుర్కాలే ఉన్నాయి, మనకు చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అందరు పిలుస్తున్నారు మమ్మల్ని, మేడం మేడం రండి అని. మాకు వద్దు అని చెప్పాము. అంశుకి క్యాప్ కనబడొద్దు, వాచ్ కనబడొద్దు, స్పెట్స్ కనబడొద్దు, ఏది కనబడ్డా ఖచ్చితంగా కావాలంటాడు. ఇంకా ఇవి చూసాడా వదలట్లే, మమ్మీ కొనిమ్మని. అన్నీ ఉన్న మోడల్సే కాకుండా ఇంకేదైనా డిఫరెంట్గా ఉంటే తీసుకుందాం రా అని ఇంకా చూసాను. నాకు ఇది బాగా నచ్చింది, చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది. నేను 100కి ఇవ్వమన్నాను, అస్సలు రాదన్నాడు. 150 అంటే కూడా ఇవ్వలేదు, 200కి ఇచ్చాడు. బట్ వర్తే అనిపించింది, బాగుంది డిఫరెంట్గా. ఇంకా పక్కనే షుగర్ కేన్ కనిపించింది కదా, ఇంకా అంశు ఎక్కడ వింటాడు, మమ్మీ జ్యూస్ అని ఇంకా అది తాగేయడం కంప్లీట్ అయ్యే వరకు వదలలేదు. బండి మీద క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి చిన్నపిల్లలవి, తీసుకున్నాము పిల్లలకి. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తూనే ఉన్నాము, ఎక్కడ ఏం బాగుంటాయా ఏం తీసుకుందామా అని. మా మొహాలు చూస్తే అర్థమవుతుంది అనుకుంటా, ఆల్రెడీ వాడిపోయాయి ఎండలో తిరిగి. అంశుకి స్వీట్ కార్న్ చాలా ఇష్టం, చూడగానే మమ్మీ స్వీట్ కార్న్ అన్నాడు. తిరిగి లెగ్స్ చాలా పెయిన్గా అనిపించింది, ఇంకా స్వీట్ కార్న్ కొని తినుకుంటూ అక్కడ కూర్చున్నాం కాసేపు. నాకు ఫింగర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం, చూసాను, పెద్దగా ఏం నచ్చలేవు, అందుకే తీసుకోలేదు. ఇక్కడ
అక్క బ్లౌజ్కి సెట్ అయ్యే హ్యాంగింగ్స్ మాత్రం చూసాను, బాగా అనిపించాయి, కొన్ని తీసుకుంది. వీడు ఇది తీసుకుంటాడు కానీ తినడు, ఇప్పుడు కూడా సతాయిస్తున్నాడు మమ్మీ తీసుకో అని. వాడు కనీసం టేస్ట్ కూడా చూడడు, అయినా కూడా ఏదో కలర్ఫుల్గా ఉందని తీసుకుంటాడు అంతే, అందుకే నేను తీసుకోలేదు. చార్మినార్ వస్తే బ్యాంగిల్స్ అయితే అస్సలు మిస్ చేయకండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, రేట్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇయర్ రింగ్స్ అయితే నాకు కుకట్పల్లి స్ట్రీట్ షాపింగ్, ఇంకా బేగం బజార్ కానీ, సుల్తాన్ బజార్ కానీ, కోటి కానీ అన్ని ప్లేస్లో ఒకే రేట్స్ అనిపించింది, పెద్దగా ఏం తేడా అనిపించలేదు. ఇక్కడ సాంబ్రాణివి చాలానే కనిపించాయి, రేట్ అయితే అడగలేదు ఎంతో, ఎందుకంటే అప్పటికి మేము చాలా బిజీగా ఉన్నాము. మెటీరియల్స్ ఎక్కడ దొరుకుతాయని అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. లెహంగాకి అక్కకి పిల్లలకి సేమ్ అలాగే కుట్టిద్దామని మేము అనుకుని వెళ్ళింది ఒకటి, బట్ మాకు జ్యువెలరీ షాప్ కనబడింది కానీ ఇంకా దానికన్నా ముందు ఏంటంటే 60% ఆఫ్ అని ఉంది, అందుకనే వెళ్ళాము చూద్దాం ఒకసారి అని. ఇక్కడ నుండి డైరెక్ట్గా బేగం బజార్ వెళ్దాం అనుకున్నాము, బట్ ఇక్కడ 60% ఆఫ్ అంటున్నాడు కదా, చూద్దామని చూసేసరికి రేట్స్ బాగానే అనిపించాయి నాకు. సో వర్తే అనిపించింది. ఇంకా అక్కడి వరకు మళ్ళీ తిరిగి వెళ్ళడం కన్నా ఇక్కడైతే తీసేసుకుందామని అక్కకు నచ్చినవి తీసేసుకుంది. పిల్లలకు అక్కకు 60% ఆఫ్కి మాకు అన్నీ ఇతనే చూపించాడు, చాలా బాగా చూపించాడు ఓపికగా, అండ్ మాకు నచ్చినట్టుగా సెట్ చేసి ఇచ్చాడు అన్నీ కూడా. మీరు మళ్ళీ నెక్స్ట్ టైం రండి, ఇంతకన్నా తక్కువకి ఇస్తాము, చాలా మంచి వెరైటీస్ ఉంచుతాము, ఈసారి వచ్చినప్పుడు మాత్రం కాల్ చేసి రండి అని చెప్పాడు. నెక్స్ట్ టైం ఇక్కడే షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాము, ఖచ్చితంగా తక్కువకి ఇస్తామంటే ఇక్కడికే వస్తాము. మళ్ళీ వచ్చిన తర్వాత మేము చెప్పలేదు అనకూడదు అంటే, లేదు కావాలంటే మీరు వీడియో తీసుకోండి నేను చెప్తాను, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ వీడియో చూపించినా చాలు, లేదంటే మీరు చెప్పినా చాలు, నేను గుర్తుపడతాను అని అన్నాడు. అందుకే ఇంకా వీడియో తీసేసుకున్నాను. బయటకు రాగానే ఇంకా ఇది కూడా కొనిపించుకున్నాడు, వాడికి బాగా నచ్చింది. చార్మినార్ దగ్గరికి వచ్చి ఫొటోస్ దిగకుండా బాగుండదు కదా అని ఏదో చిన్నగా అలా వీడియోస్ ఫొటోస్ తీసేసుకున్నాము. అసలు షాపింగ్ ఏంటో కానీ బ్యాగ్ నిండిపోయింది, చేతులు కూడా ఖాళీగా లేవు. అంచుని ఒక చేతితో పట్టుకొని అన్నీ ఇంకో హ్యాండ్లో పట్టేసుకున్నాను నేను. ఎంత షాపింగ్ బిజీలో ఉన్నా, ఎంత బాగా నచ్చినా కూడా అంశు హ్యాండ్ అయితే వదలను నేను, నాకు చాలా భయం వీడంటే. వీడు చూడండి ఇంకా నైట్ అయింది కదా, ఇది ఇలా లైట్స్ రాగానే ఇంకా నవ్వుతున్నాడు, మమ్మీ ఎంత బాగుందని చూపిస్తున్నాడు నాకు. వాడు ఫుల్ హ్యాపీ. ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి రైస్ ఆన్ చేసి తినేసరికి 12 అయిపోయింది. ఆటో కానీ క్యాబ్ కానీ అస్సలు బుక్ అవ్వలేదు, చాలా టైం పట్టింది. ఏం షాపింగ్ చేసాము, ఎంత రేట్ పడ్డాయో నెక్స్ట్ వీడియో పెడతాను, వీడియో నచ్చితే లైక్ చేయండి.